చూడమ్మా, త్రిభుజాలు చెప్పాను. త్రిభుజాల పైన కొన్ని క్వశ్చన్లు చెప్తాను, ఎందుకంటే ఇది 2022లో అడిగిన క్వశ్చన్లు అండి. ఎందుకంటే మనకు చెప్పిన టాపిక్ మీద ఎలా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకసారి చూసుకుందాం. ఆల్రెడీ 2024లో ప్రీవియస్ పేపర్స్ అన్ని నేను మ్యాథ్స్ పేపర్స్ మొత్తము ఎక్స్ప్లెయిన్స్ అప్లోడ్ చేసేసాను. ప్లేలిస్ట్ వెళ్ళి చూసి సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇది 2022లో ఉన్న క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఏమడిగినాడో కొన్ని చెప్పుకొని నెక్స్ట్ టాపిక్ చెప్పుకున్నాం. చూడమ్మా, 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు. ఆల్రెడీ మనం ఏది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాంట్లో నుంచి బిట్ ఎక్కడ పోతాం. ఏమంటే 1కి 2 సార్లు చదవాలి. ఈ సెట్ అయినా సరే డిఎస్సి అంటే మ్యాథ్స్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి గంటల తరబడి చదివే కన్నా నువ్వు చదివిన గంట అయినా సరే ఇంట్రెస్ట్గా నీకు అర్థమయ్యే విధంగా చదివితే క్వశ్చన్ అర్థమవుతుంది. అంతే తప్ప గంటల తరబడి బుక్లు వేసుకుంటే చదివితే అర్థం కావాలి కాదు. ఒక అర్ధగంట చదివినా నీకు అర్థమయ్యే విధంగా చదివితే చాలు, మంచి మార్క్స్ వస్తాయి. చూడండి, 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు. మనకు ఆల్రెడీ త్రిభుజాలు కూడా చెప్పినాను. అల్పకోణం అంటే ఏంది? 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. లంబకోణం అంటే ఏంది? 90 డిగ్రీలు ఉండాలి. అధిక కోణం అంటే ఏంది? 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీలు ఉంటే లంబకోణం. ఇక్కడ ఉన్నాడు 90 డిగ్రీలు ఉన్న త్రిభుజాన్ని ఏమంటారు? 90 కన్నా తక్కువ ఉంటే అల్పకోణం, 90 డిగ్రీలు ఉంటే లంబకోణం. చూడు, 90 డిగ్రీలు ఉన్నాడు. 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఏమని పిలుస్తారు? ఈ త్రిభుజాన్ని ఏమంటారు అంటే, ఇక్కడ అల్పకోణం అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ, అధిక కోణం 90 డిగ్రీల కన్నా ఎక్కువ, సమబాహు త్రిభుజం అంటే 3 త్రిభుజాలు సమానంగా ఉంటాయి, లంబకోణం 90 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 3 రైట్ మనకి. చూడండి, 90 డిగ్రీల కోణం అంటాడు. 90 డిగ్రీలు ఉన్న కోణం ఏదంటాడు? అందుకే నేను చెప్పింది, అల్పకోణం 90 కన్నా తక్కువ, లంబకోణం 90 డిగ్రీలు ఉంటే 90 నాడు లంబకోణం. 2022లో క్వశ్చన్లు ఇవన్నీ. నెక్స్ట్, ఈ సింబల్ ఉంటే త్రిభుజం అని గుర్తుపెట్టుకోమ్మా. త్రిభుజం అని రాక డైరెక్ట్ త్రిభుజం. ఈ సింబల్ ఉంటే త్రిభుజం అని. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 120 డిగ్రీలు, దాని అంతరభిముఖ కోణాల నిష్పత్తి 1:5 అయినా అంతరభిముఖ కోణాలలో ఒక కోణం ఎంత అంటాడు? మీకు ఆల్రెడీ అంతరభిముఖ కోణాల గురించి చెప్పాను. అంటే ఏదైనా 2 రేఖలను ఖండించున్నప్పుడు, ఒక తిరగరేఖ ఇచ్చినప్పుడు 8 కోణాలు ఎదుగుతాయి. అది తిరగరేఖ. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక త్రిభుజం తీసుకో. ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజం ఒక త్రిభుజంలో బాహ్య కోణం అంటే ఈ భుజాన్ని పొడిగిస్తే ఏర్పడేది బాహ్య కోణం. ఈ బాహ్య కోణం 120 డిగ్రీలు అంటారు. 120 డిగ్రీలు అంటారు. దాని అంతరభిముఖ కోణాలు. అంతరం అంటే లోపల, ముఖంగా అంటే ఎదురెదురుగా. అంటే ఈ కోణము ఎంత ఇచ్చినాడు? ఒక కోణం 5 ఇచ్చాడు, ఒక కోణం 5 ఇచ్చాడు. కోణాల నిష్పత్తి 1:5 అయినా ఈ రెండిట్లో ఒక కోణం ఎంత అంటాడు? సింపుల్. అలాంటి ఇలాంటి కోణం చేసినాం. అంతర్ముఖ కోణం అంటే ఒక కోణం 1 అన్నాడు, ఒక కోణం 5 అన్నాడు. అంటే ఒకటి ఎక్స్ అనుకో, ఒకటి 5x అనుకో. ఇక్కడ వేస్తున్నాడు, ఒకటి ఎక్స్ అనుకోమ్మా, ఒకటి 5x అనుకో. అంటే ఎక్స్ ప్లస్ 5x ఎంత ఇచ్చాడు? 120 డిగ్రీస్. 5x ప్లస్ ఎక్స్ 6x = 120. అప్పుడు మనకు ఓన్లీ ఎక్స్ కాబట్టి x = 120/6. 6 1 జా 6 2 జా 0. అంటే x ఎంత అమ్మా? 20. x = 20. మనకి ఏమంటున్నాడు? అంతరభిముఖ కోణాల్లో ఒక కోణం అంటాడు. ఎక్స్ అంటే 20 ఒక కోణము. ఇంకోటి 5 × 20 అంటే 5 × x అంటే 5 × 20 ఎంతమ్మా? 100. అంటే ఒక కోణం 20, ఒక కోణం 100 డిగ్రీస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటున్నాడు. ఒక కోణం అంటున్నాడు, ఒకటి అంటున్నాడు. ఒకటి అంటే మనకు ఆ రెండింటి ఆప్షన్ ఏమని చూడండి. ఫస్ట్ 20 ఉందా చూడు, 70 80 90 100. 20 లేదు కాబట్టి అది కాదు. ఇంకోటి ఏమో 100, 70 80 90 100 100. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒక కోణం అంటున్నాడు. 2 అడగలే. ఒకవేళ 2 అడిగినా అనుకో 20 డిగ్రీలు 100 డిగ్రీస్ అని చెప్తాం. కానీ మనకు ఒక కోణం అంటున్నాడు. ఒక త్రిభుజంలో బాహ్య కోణం ఇది. దాని అంతర్భిముఖ కోణాలు 1:5 అయితే అంతర్ముఖ కోణాలలో ఒకటి అంటాడు, ఒక కోణం అంటాడు. ఈ రెండులో ఒక కోణం కాబట్టి ఫస్ట్ మనకి ఎక్స్ వస్తాయి. x 20,
అంటే x ఈజ్ ఈక్వల్ 20 అంటే 20 ఇంటూ 1 అంటే 20, 5x అంటే 5 ఇంటూ 20 అంటే 100. ఈ రెండిట్లో ఒకటి అంటున్నాడు, ఆ రెండిట్లో 20 లేదు కాబట్టి 100 ఉంది కాబట్టి 100. ఓకేనా? 2022లో అడిగానమ్మా. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ రండి. రెండు సమాంతర రేఖలలో త్రిభుజాలు కదమ్మా, ఇది త్రిరేఖ రేఖ, దాంట్లో టాపిక్ ఎందుకంటే అన్నాడు రెండు సమాంతర రేఖలలో త్రిరేఖ రేఖ అంటే రెండు రేఖలను ఒక త్రిరేఖ ఖండించుకొని త్రిరేఖకు ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం ఎంత అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పిన, ఏవైనా రెండు రేఖలు సమాంతరంగా ఉన్నప్పుడు ఒక త్రిరేఖ రేఖ ఖండిస్తే ఆ త్రిరేఖ రేఖ వేరే వేరే విధిలో ఖండిస్తే మనకి 8 కోణాలు దొరుకుతాయి, బాహ్య కోణాలు, అంతర కోణాలు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, రెండు సమాంతర రేఖలను ఒక త్రిరేఖ రేఖ ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం. మీకు అక్కడ ఏ చెప్పినాను, ఏమి మీకు ఏక సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు. సాదృశ్య కోణాలు అంటే త్రిరేఖ రేఖ ఒకే వైపు ఉండాలి, ఒకటి లోపల ఒకటి బయట అని చెప్పాను. ఏకాంతర కోణాలు అంటే అంతరం అంటే లోపల, ఏక అంటే చెరవ వైపు. ఏక బాహ్య అంటే బయట కోణాలు ఉండాలా, చెరవ వైపు ఉండాలా. కానీ సహాంతర కోణాలు అంటే త్రిరేఖ రేఖ ఒకే వైపు ఉండాలా, లోపల ఉండాలా. ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, సాదృశ్య కోణాలు ఈ మూడేమవుతాయి, సమానం అవుతాయి. సహాంతర కోణాలు, సహబాహ్య కోణాలు అవుతాయి, సంపూరకాలు అవుతాయి. కాబట్టి ఇదేమంటున్నాడు, ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం ఏమి అంటాడు, అంతర కోణాలు అవుతాయి. రెండు అంతర కోణాల మొత్తం ఏమవుతాయి, సంపూరకాలు. సంపూరకాలు అంటే ఎంత, 180 డిగ్రీస్. చూడు ఇదేముంది, సమానం కాదు. పూరకోణాలు అంటే ఎంతమ్మా, 90 డిగ్రీస్. ఇది కాదు. సంపూరకాలు, లంబకోణాలు అంటే 90. మనకేంది సంపూరకాలు. చూడు చెప్పిన మన టాపిక్స్ లో నుంచి 2022లో అడిగినాడు, డిఫరాలజీ 22లో అడిగిన క్వశ్చన్స్. బిట్ ఎక్కడికి పోదమ్మా, చదివేది నీటి చదివి కానీ గుర్తుపెట్టుకోవాలా. పూర కోణాలు 90 డిగ్రీస్, సంపూర కోణాలు 180 డిగ్రీస్, లంబ కోణాలు 180 డిగ్రీస్. రేఖకు ఒకవైపు అంతరం ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది, సహాంతర కోణాలు. సహాంతర కోణాలు ఎప్పటికైనా సరే సంపూరకాలు. సహబాహ్య కోణాలు ఎప్పటికీ సమానమే. సాదృశ్య, ఏక బాహ్య, ఏక అంతర 3 కోణాలు సమానం. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. చూడండి మా, ఆల్రెడీ 2022లో అడిగినట్లే ఇవి చేసిన తర్వాత ఈ టాపిక్ అంతా చదివినాక ఆల్రెడీ మీ ఇక్కడ మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్లో ఏ బిట్ చేసినా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే టెట్ దగ్గర ఉంది కాబట్టి టెట్ మీద కొన్ని చెప్పేసాము. టెట్ అయిపోయినాక ప్రతి టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పుకుంటానే చెప్తాను. ఓకేనా? చూడమ్మా, త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసిలో ఒక కోణం 40 మరియు మిగిలిన 2 కోణాలకు సమానమైన అందలి ప్రతి కోణం ఎంత అన్నాడు. ఒక త్రిభుజం అంటాడు అమ్మా, ఒక త్రిభుజం తీసుకో. నీకు త్రిభుజం అంటేనే ఏం చూడాలా, త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము, త్రిభుజంలోని మొత్తం కోణం ఎంత, 180 ఫిక్స్ అయిపోవాలా. గుర్తు రావాలి నీకు, త్రిభుజం అంటే 180 గుర్తు రావాలి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు గుర్తుకుంటే నువ్వు ప్రాబ్లం చేయొచ్చు. ఇదేమంటున్నాడు, ట్రయాంగిల్ ఏబిసిలో ఒక కోణం 90 డిగ్రీలు మరియు మిగిలిన 2 కోణాలు సమానం ఉంటాడు. అంటే ఒక కోణము ఇది 40 డిగ్రీలు అనుకోమ్మ, 40 డిగ్రీలు ఒక కోణం అయిపోయింది. ఇంకా మిగతా 2 కోణాలే కదా, ఇటు కోణం ఉంది, ఈ కోణం ఉంది. ఆ కోణం అంటున్నాడంటే మిగిలిన 2 కోణాలు సమానం అయిన అందలి ప్రతి కోణం ఎంత అన్నాడు. అంటే ఇది 40 డిగ్రీలు చేసినాడు, మనకు మొత్తం 180 డిగ్రీలు అయిపోయింది. మిగిలిన 2 కోణాలు మాత్రం సమానమే, అంటే ఈక్వల్. ఇది ఎంత ఉంటాయి, ఇది ఎంత ఉంటాయి. సపోజ్ ఇది 30 అయింది అనుకో, ఇది 30 ఉండాలి. ఇది 50 అయింది అనుకో, ఇది 50 ఉండాలి. అయితే అందలి ప్రతి కోణం ఎంత అన్నాడు. ప్రతి కోణం ఈ 2 సమానం అంటే ఇప్పుడు 50 + 50 50 ఒకటి చెప్తే అయితే 30 30 ఒకటి అందలి కోణం ఎంత అంటున్నాడు. 30 30 50 50 80 80 90 అంటే మన సింపుల్ ఇద్దాం. మనం త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత, 180. 180లో 40 తీసేసాయి, ఒక కోణం ఇచ్చినాడు. 180లో 40 తీసేసాయి. 40 తీసేద్దామా, 0 4 140. 140 అంటే 140లో సగం ఎంత,
70. 70 ప్లస్ 70 అంటే 70 ప్లస్ 70 ఎంత? 140. అంటే ఈ త్రిభుజం ఎంత? 70. ఈ త్రిభుజం ఎంత? 70. రెండు సమానమా? 70 ఈక్వల్ టు 70 సమానము. 70 ప్లస్ 70 140. 140కి ఇది కలిపితే 180. కరెక్ట్. ఇప్పుడు అందులో అందరి ప్రతి కోణం ఎంత అంటే ఒక కోణం ఎంత అంటారు అంటే ఒక కోణం ఎంత? 70. 50 కాదు, 60 కాదు, 70. 70 సింపుల్. త్రిభుజంలోని మూడు కోణాలు ఎంత? 180. ఒక కోణం ఇచ్చాడు 180, 40 ఇస్తే 140 డైరెక్ట్ 180. కానీ మిగతా రెండు కోణాలు ఏమంటాడు? నీకు చిన్న క్లిప్ సమానం అంటాడు, ఈక్వల్ అంటాడు. ఈక్వల్ అంటే 140/2 కొట్టాం అనుకో 70 వస్తాయి. 70 ప్లస్ 70 180. 180 ప్లస్ 70 70 140. 140 ప్లస్ 140 120. అందులో ఒకటి అంటున్నాడు 70. అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, క్రింది వాటిలో అధిక కోణం. చూడు ఎంత సింపుల్. మీకు అధిక కోణం అంటే ఏంటి, లంబకోణం ఏందని చెప్పేసాను కదా. దాని సింపుల్. అల్పకోణం అంటే 90 కన్నా తక్కువ, లంబకోణం అంటే 90 డిగ్రీలు, అధిక కోణం అంటే 90 కన్నా ఎక్కువ. ఇదేమంటున్నాడు? అధిక కోణం అంటున్నాడు. చూడు 2022లో అడిగినాడు ఈ బిట్లమ్మా. ఎంత ఈజీగా చూడండి, చెప్పిన మ్యాటర్లోనే ఉంటాయి, ఎక్కడికి పోదు. చూడమ్మా, అధిక కోణం అంటున్నాడు అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి. ఇది 88 ఉంది కాదు, 89 ఉంది కాదు, 90 ఉంది కాదు. 90 అంటే ఏంటి? లంబకోణం. మన లంబకోణాలే అధిక కోణం. 91, 90 కన్నా ఒక్కటి ఉన్న దాన్ని అధిక కోణం అంటాం. కాబట్టి 91 ఉంది కాబట్టి ఇది అధిక కోణం. గుర్తుపెట్టుకో, 90 అంటే లంబకోణం, 90 కన్నా ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం? అధిక కోణం. అధిక కోణం అంటే 91. నెక్స్ట్ చూడమ్మా, ఒక త్రిభుజంలో బాహ్య కోణం 130 డిగ్రీలు, దాని అంతర్విముఖ కోణాలలో ఒకటి 60 అయినా రెండోవి కోణం ఎంత? చూడు, అంతరభిముఖ కోణాలు అంటే నీకు డైరెక్ట్ ఆ ఫిగర్ లేక పోవాలా. ఏది? ఒక త్రిభుజం తీసుకో. ఈ త్రిభుజంలో ఈ భుజాన్ని పొడిగించగా బాహ్య కోణం పడతాయి. ఈ బాహ్య కోణము అంతరభిముఖ కోణాల మొత్తానికి సమానం. బాగా గుర్తుపెట్టుకో, ఈ బాహ్య కోణము అంతర అభిముఖాల కోణాల మొత్తానికి సమానము. ఈక్వల్ అంటే ఈ బాహ్య కోణం ఎంత ఇచ్చాడమ్మా? బాహ్య కోణం 130 డిగ్రీలు ఇచ్చాడు. 130 ఇచ్చాడు. అంతర అభిముఖ కోణాలలో ఒక కోణం ఇచ్చాడు. ఈడొక కోణం ఉంది, ఈడొక కోణం ఉంది. ఈ కోణాల్లో ఒక కోణం ఇచ్చాడు 60 డిగ్రీలు, ఇది 60 ఇచ్చింటాడు. ఈ కోణం ఎంత? నీకేం రాలా? బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే దీనికి రెండు ఈక్వల్ కావాలి. అంటే ఈడ 130 ఉంది, ఓకేనా? ఈ 130 ఈడ రెండు కూడితే 130 రావాలి. ఈడ 160, ఈడ ఓన్లీ 60 ఉంది. అంటే 130లో 60 తీస్తాయి, ఎంత వస్తాయి? ఇట్లా కాకుంటే 100 అనుకో, 100లో 60 అయితే 40 ప్లస్ ఒక 30 70 అంతేనా? అంటే ఇది ఎంత ఉంటాయమ్మా? 70. రెండు కూడు 60 ప్లస్ 70 130 ఉంది. అంటే బాహ్య కోణము అంతరభిముఖ కోణాల మొత్తానికి సమానము. కాబట్టి ఇది 130, ఇది 60 ఇచ్చినాడు. అంటే ఇది ఎంత ఉంటుంది? ఈ రెండు యాడ్ చేస్తే సమ్ చేస్తే సేమ్ ఉండాలి. ఒకటి 60 ఇచ్చినాడు, ఇంకోటి ఎంత అంటున్నాడు. ఇంకోటి నీకు 60కి ఎంత కలిపితే 130 అవుతాయి? 70 కలపాలి. 70 కలిపితే 130. కాబట్టి ఇంకో కోణం ఎంత అంటే 50 ఉంది, 60 ఉంది, 70 ఆన్సర్. చూడండి మా, ఖచ్చితంగా ఎటువంటి బిట్ వచ్చినా మీరు చేయగలరు. కొంచెం ఆలోచించండి చాలు. ఖచ్చితంగా ఏ బిట్ వచ్చేది సింపుల్. ఖచ్చితంగా మనకు వచ్చేది గుర్తుపెట్టుకోండి, తిరేకరే కానీ, త్రిభుజాల మీద కానీ, రెండు సమాంతరలే కానీ, మిళిత బిందువు కానీ, మిళిత రేఖ కానీ, మీరు ప్రీవియస్ 2022 నుంచి 2024 పేపర్స్ అన్నీ ఒకసారి ఆ టాపిక్ మీద వేసుకోండి. 100% మీరు నెక్స్ట్ రేపు రాసే టెట్లో ఏ క్వశ్చన్ మిస్. ఓకేనా? నెక్స్ట్ ఈటికి మా టెట్కు సంబంధించినవి అయిపోయినాయి. డిఎస్సికి టెట్ అయిపోయినాయని చెప్తాను. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ తర్వాత మీకు సంవత్సరంలో చెప్తాను. ఆల్మోస్ట్ టెట్కు సంబంధించినది దాదాపు ఈ తక్కువ టైంలో నేను ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నోట్ చేసుకోండి.